హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియోలో అయితే నేను బోటి కర్రీ ఎలా చేయాలో నేను చెప్తాను. మంచి గ్రేవీతోని బోటి కర్రీ అనమాట. నేను ఇంతకుముందు పెట్టాను ఆల్రెడీ బోటి కర్రీ, బట్ చాలా రోజులు అవుతుందనమాట బోటి కర్రీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి. అంటే నేను ఒక 2.5 years బ్యాక్ పెట్టాను ఆ వీడియో. తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బోటి వీడియో అయితే పెడుతున్నాను. చూడండి, ఈరోజు అయితే నేను బోటి తెప్పించి ఇట్లా నీట్గా కడగాలండి. బోటి చూడండి ఎంత నీట్గా కడిగానో. అసలు మనకి ఎక్కడ చాలామంది బోటి తినడానికి ఇష్టపడరు, కానీ అది చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ఒక్కసారైనా తినాలి, మంత్లీ 1 time అన్నా ట్రై చేయండి. అట్లా కడిగి నీట్గా పక్కకు పెట్టుకున్నాక చూడండి, నేనైతే కుక్కర్ పెట్టేస్తున్నాను. కుక్కర్ ఎందుకంటే మనము తొందరగా ఉడకడానికి కుక్కర్ని రిఫర్ చేస్తాం కదా, ఇది తొందరగా మంచి ఉడుకుతుంది అనమాట. కుక్కర్లో వండుకోండి. కుక్కర్ వేడయ్యాక ఇందులో సరిపడంత ఆయిల్ వేసుకోండి. చూడండి, ఆనియన్స్ నేనైతే ఎక్కువ కట్ చేశాను, ఎందుకంటే ఇవాళ నేను పుంటికూర బోటి కూడా వండుదాం అనుకుంటున్నాను అన్నమాట. అంటే ఒక 2 kgs బోటీలో ఒక 1/2 kg అంతా తీసి పక్కకు పెట్టాను. అంటే మా హస్బెండ్ అడిగిండనమాట పుంటికూర బోటి కావాలని. అది నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను వీలు చూసుకొని పుంటికూర బోటి కూడా అప్లోడ్ చేస్తాను, ఇవాళ కానీ రేపు కానీ. ఫస్ట్ అయితే మనం బోటి కర్రీ విత్ మంచి గ్రేవీతోనే ఎలా ఉండాలో నేను చెప్తాను. మనం కుక్కర్ వేడయ్యాక సరిపడంత ఆయిల్ తీసుకొని అందులో కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసినా కదా నేను, అవి వేసేసినాను. వేసిన తర్వాత కొంచెం పసుపు వేసేసి చూడండి మంచిగా కలిపి మూత పెట్టిన. ఆనియన్ వేసినాక ఒక విజిల్ అయితే పెట్టుకోండి, అప్పుడు ఉల్లిగడ్డ మెత్తపడుతుంది అనమాట. ఒక విజిల్ తర్వాత చూడండి తీసి ఇందులో కొద్దిగా సాల్ట్, అట్లాగే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం పుదీనా వేసేసి అయితే నేను కలిపినాను. తర్వాత ఇప్పుడు చూడండి, నేను బోటి అయితే మనం కడిగి పక్కకు పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నా. చూడండి, మనము ఈ బోటి కర్రీని మంచి నీట్ కడుక్కుంటే మంచిగా ఉంటుంది అనమాట. అసలు అంటే కొంతమందికి కడగడానికి రాక ఈ బోటి వండడానికి ఎక్కువ రిఫర్ చేయరు, కానీ ట్రై చేయండి. బోటి కడగడం కూడా కొంచెం పెద్ద ప్రాసెసే, కానీ ఈ బోటి కర్రీ చాలా హెల్దీది అనమాట. వండుకుంటే అప్పుడప్పుడు బాగుంటుంది. కడిగిన బోటి అందులో వేసిన తర్వాత మూత పెట్టాలండి. ఒక విజిల్ వరకు అయితే పెట్టాలి. చూడండి, ఒక విజిల్ తర్వాత తీసి నేనైతే కారం యాడ్ చేస్తున్నాను. నేను ఎందుకు ఆనియన్ వేసినాక ఒక విజిల్ పెట్టాను, మళ్ళీ బోటి యాడ్ చేసినాక ఒక విజిల్ పెట్టినాను అనమాట. అంటే మనము కొంచెము కూర అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మనము కారం యాడ్ చేసినాక చూడండి, ఇందులో 2 మీడియం సైజు టమాటాలు అయితే నేను కట్ చేసుకున్నాను. ఇందులో మనము యాడ్ చేసిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక విజిల్ పెడతాను, ఎందుకంటే అన్నీ ఒక్కసారి యాడ్ చేస్తే మనకు ముక్క ఉడకదు. అంటే మనకు నూనెలు ఉడకాలన్నమాట ముక్క. ఇప్పుడు మనము ఒక విజిల్, నేను బోటి కడిగి వేసిన తర్వాత ఒక విజిల్ పెట్టినా కదా, ఆ టైంలో మనకు ముక్క అనేది నూనెలో ఉడుకుతుంది అనమాట. చూడండి, టమాటా వేసినాక కూడా నేను ఒక విజిల్ పెట్టినా కదా, ఇప్పుడు టమాటా కూడా మెత్తబడిపోయింది. ఇందులో ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఒక 2 కటోరలు తీసుకున్నాను అనమాట. చింతపండు ఎక్కువ యాడ్ చేసుకోకండి, మనకు గ్రేవీ కావాలి కాబట్టి నేను ఒక 2 కటోరలు యాడ్ చేస్తున్నాను. అది కూడా తక్కువ చింతపండే యాడ్ చేసుకోవాలి, ఎక్కువ చింతపండు యాడ్ చేయొద్దు, అంటే తక్కువ పులుపు ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి నేనైతే మూత పెడుతున్నాను. ఇక చూడండి, 3 విజిల్ అయితే పెట్టాను. ఆల్రెడీ 2 విజిల్ పెట్టుకున్నాం కదా, మనకు బోటి ఎట్లకైనా ఉడకాలన్నమాట. ఒక విజిల్ ఎక్కువైనా ఏం కాదు. చూడండి, ఇప్పుడైతే మనకు మంచి గ్రేవీతోని బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది అనమాట. మ్యాక్సిమం బోటి కర్రీ మనము రైస్లో తింటాము. బోటి ఫ్రై అనేది మనము ఫర్దర్గా వేరే వాటికి వాడతాం కదా. చూడండి, బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కసూరి మెంతి వేసిన, అట్లాగే కొంచెము గరం మసాలా, అట్లాగే నేను కొత్తిమీర కూడా వేసేసి సర్వ్ చేసేసిన. చూడండి, మనకు బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది అనమాట. చూడ్డానికే కాదండి, ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో అయితే మీరు ఫాలో అవుతూ చేయండి. ఒక్కొక్క స్టెప్లో నేను ఎలా అయితే విజిల్ పెట్టి ఆఫ్ చేసి మళ్ళీ యాడ్ చేశానో ఆ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. బాయ్.